డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటున్నాడమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 24. వాట్ ఈస్ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్ అంటే జనరల్ గా మనం ఏమనుకుంటున్నాం చూస్తే ఆ స్టాండర్డ్ లో ఏది వస్తుందో అనేది తర్వాత మనం చూద్దాం. వాట్ ఈస్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్? సార్ నాకు చాక్లెట్స్ డివిజన్, బిస్కెట్స్ డివిజన్, తర్వాత ఇంకొక సపోజ్ టూత్ పేస్ట్ డివిజన్ ఉందనుకుందాం. ఓకే, సో 3 డివిజన్స్ లో ఒక డివిజన్ ని నేను పూర్తిగా ఆపరేషన్స్ ఆపేస్తున్నానంట. ఎందుకు? బై సెగ్మెంట్ రిపోర్టింగ్ ద్వారా నాకు చూసుకుంటే టోటల్ గా చాక్లెట్ సెగ్మెంట్స్ లో లాస్ వస్తుందని తెలిసిందంటమ్మా. తెలిస్తే నేను చాక్లెట్స్ డివిజన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నానంట. ఓకే, సో దీన్ని డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారా? మీకు అర్థమవుతుందా క్వశ్చన్? జస్ట్ మన ఆన్సర్ చెప్పుకోవట్లా, స్టాండర్డ్ ఏంటి చెప్తుందో చెప్పుకోవట్లా, జస్ట్ మనం అనుకుంటున్నాం. లేదా కంపెనీని యాజ్ ఏ హోల్ గా క్లోజ్ చేస్తే డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారా? మన మేజర్ బిజినెస్ యాక్టివిటీని ఆపేస్తే డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారా? ఒకవేళ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తే మనం ఎలాంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది మనం ఫాలో అవ్వాలి? వాట్ ఆర్ ద డిస్క్లోజర్స్ నీడ్ టు బి కంప్లైడ్? అర్థమైందా? సో ఇక్కడ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కి మనం గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తుందా? గోయింగ్ కన్సర్న్ ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎఫెక్ట్ అయితే దాని ఇంపాక్ట్ మనం ఎలా చూపించాలి? అర్థమైందా? ఇవన్నీ మనకి వేరియస్ అంటే డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనగానే మనకు వచ్చే జస్ట్ ఊహాగానాలు. కానీ ఈ స్టాండర్డ్ లో ఏం చెప్తున్నారు అనేది స్పెసిఫిక్ గా స్టాండర్డ్ చూస్తేనే కానీ మనకి తెలియదు. అంతేనా? సో వాట్ ఆర్ ద డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ టు బి కవర్డ్ అనేది డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ లో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అకౌంటింగ్ స్టాండర్డ్ 24, discontinuance of operations. Accounting standard 24 is applicable to all discontinuing operations. The objective of AS 24 is to establish principles for reporting information about discontinuing operations, thereby enhancing the ability of the users of the financial statements to make projections of an enterprise cash flows, earnings generating capacity and financial position by segregating information about discontinuing of operations and ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, చాక్లెట్ సెగ్మెంట్ క్లోజ్ చేస్తున్నాం సార్ అంటే మిగతా కంటిన్యూ చేస్తున్నట్టే కదా. మిగతా కంటిన్యూ చేస్తున్న ఆపరేషన్స్ నుంచి నీకు ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఇక్కడ దీని నుంచి డిస్కంటిన్యూ చేస్తున్న ఆపరేషన్స్ నుంచి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత లాసెస్ వస్తున్నాయి, ఇలా నువ్వు సెగ్రిగేటెడ్ గా చూడాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వాట్ వి నీడ్ టు కంప్లై దట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 24 discontinuing operations. But discontinuing of operations ante enti? Discontinuing of operations is a component of an enterprise. That enterprise pursuant to a single plan is disposing of substantially in its entirety, such as by selling the component of a single transaction or by demerger or spin-off of ownership of the component of the enterprise shareholders అంటున్నాడు. అంటే టోటల్ గా మనలో టోటల్ యాక్టివిటీస్ లో ఒక యాక్టివిటీని మనం ఆపేస్తే ఆపిందని ఏమంటున్నాడమ్మా? డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటున్నాడు. వాటిని మనం ఏం చేయొచ్చు? డీమర్జర్ చేయొచ్చు, స్ప్లిట్ అవుట్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, అంతే కదా. ఎవరికైనా అమ్మేసేయచ్చు, డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఏం చేసినా సరే దాన్ని డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఆ పర్టికులర్ డివిజన్ ఆపేస్తున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటాం? డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్. హౌ ఇట్ కుడ్ బి సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ది అంటే సెపరేటెడ్ ఫ్రమ్ ది కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ మనం డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ కింద చూస్తాం. Disposing of piecemeal such as by selling of the components assets and setting a liability individually or terminating through abandonment. కొంచెం కొంచెంగా అసెట్స్ అమ్మేసి లయబిలిటీస్ ని సెటిల్ చేసేయడం, లేదా ఒకేసారి మొత్తం అమ్మేయడం, అబాండన్మెంట్, ఒకేసారి స్ట్రైట్ అవే గో త్రూ చేసి అమ్మేసేయడం. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటమ్మా? పర్సూయెంట్ టు ఏ సింగిల్ ప్లాన్ ప్రకారం మనం డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నట్టు. అర్థమైందా? దట్ రిప్రజెంట్స్ ఏ సెపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. మనం ఆల్రెడీ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. సెగ్మెంట్స్ లో బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి,
ఏమున్నాయి, జియోగ్రాఫికల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అవునా? సపోజ్ నాకు చాక్లెట్స్ బిస్కెట్స్ డివిజన్ లో మనం చూసుకుంటే సెపరేట్ చేయగానే చాక్లెట్స్ డివిజన్ లో లాస్ వస్తుందని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్నాం. అందువల్ల ఆపరేషన్స్ ని డిస్కంటిన్యూ చేయాలనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలంట, డిస్కంటిన్యూస్ ఆఫ్ ఆపరేషన్స్ కింద మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? రైట్. అలా కాకుండా సార్ నాకు ఒకే ప్రోడక్ట్ వేరియస్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ లో ఉన్నాయి, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ ఇలా చెప్పుకున్నాం కదా. అందులో ఢిల్లీ యూనిట్ నుంచి నాకు లాసెస్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఢిల్లీ యూనిట్ ని మనం క్లోజ్ చేయడానికి చూస్తాం. దాన్ని డిస్కంటిన్యూ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఆపరేషన్స్ మేబీ దేని మీద డిపెండ్ అయి ఉండొచ్చంట, బిజినెస్ సెగ్మెంట్స్ బేస్ చేసుకుని కానీ, ఆపరేషన్స్ బేస్ చేసుకుని కానీ, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ బేస్ ఏరియాను బేస్ చేసుకుని కానీ, అంటే సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు లేదా జియోగ్రాఫికల్ ఏరియాను బేస్ చేసుకుని ఉండొచ్చు. దట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఆపరేషనల్లీ ఆర్ ఫర్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పసెస్. ఆపరేషనల్ గా మీరు సెపరేట్ సెగ్రిగేటెడ్ గా చూపించుకోవచ్చు లేదా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం దాన్ని సెపరేట్ గా చూపించుకుంటా ఉండొచ్చు. దేనికోసం చేసినా దాన్ని ఏమంటాం, అక్కడ అంటే డిస్టింక్ట్ ఎంటిటీ కింద మనం, డిస్టింక్ట్ ఆపరేషన్స్ కింద మనం చూడొచ్చు. ఆ డిస్టింక్ట్ ఆపరేషన్స్ యొక్క ఆపరేషన్స్ ని మనం క్లోజ్ చేస్తుంటే దాన్ని ఏమంటాం, డిస్కంటిన్యూన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. సార్ ఇక్కడ సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ కానీ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటనేది చెప్తున్నాడమ్మా. ఏ రిపోర్టబుల్ బిజినెస్ సెగ్మెంట్ ఆర్ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ AS 17 segment reporting would be normally satisfy the criteria and it would represent a separate major line of business or geographical area of operations. ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, AS 17 లో మనం బిజినెస్ సెగ్మెంట్ కానీ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ కానీ అంటున్నాం. అవి డిస్కంటిన్యూ చేస్తుంటే కనుక అవి ఇక్కడ మనం చెప్పుకునే జియోగ్రాఫికల్ ఏరియా వైజ్ ఆపరేషన్స్ కానీ సపరేట్ లైన్ ఐటమ్ ఆఫ్ బిజినెస్ కానీ రిప్రజెంట్ చేస్తాయి. అంటే బిజినెస్ సెగ్మెంట్ ని క్లోజ్ చేసినా లేకపోతే జియోగ్రాఫికల్ సెగ్మెంట్స్ అమ్మా సింపుల్ గా సెగ్మెంట్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఎక్కడొక్కడ మనకి లాస్ వస్తుందని కానీ దీనివల్ల ప్రాఫిట్ మనం అనుకున్న స్టేజ్ లో రావట్లేదని కానీ తెలిస్తే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారా? చేయరు కదమ్మా. దాన్ని క్లోజ్ చేస్తే కనుక మనం AS 24 ని కంప్లై చేయాలంట. దాన్ని ఏమంటున్నాడు, డిస్కంటిన్యూస్ ఆఫ్ ఆపరేషన్స్. A part of such segment may also satisfy the criteria and it would be a represent a separate major line of business or geographical area of operations అంటాడు. సార్ ఇప్పుడు బాంబే సెగ్మెంట్ ఉంది అనుకుందాం అమ్మా, బాంబే ద్వారా చేస్తున్నాం అంటే కనుక మనం అకౌంటింగ్ చేస్తున్నాం అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ వైజ్ ఉన్నాం. జియోగ్రాఫికల్ సెగ్మెంట్ లో కూడా చాక్లెట్స్ బిజినెస్ రెండు ఉండొచ్చా? ప్రైమరీ బిజినెస్ ప్రైమరీ రిపోర్టింగ్ సెగ్మెంట్ ఏమవుద్ది, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అయితే సెకండరీ రిపోర్టింగ్ సెగ్మెంట్ ఏమవుద్దమ్మా, బిజినెస్ సెగ్మెంట్ అనుకున్నాం కదా. సో ఆ బిజినెస్ సెగ్మెంట్ లో జియోగ్రాఫికల్ ఏరియా వైజ్ చూస్తే కనుక బొంబాయి బానే ఉంది, కాకపోతే అందులో మళ్ళీ ఏమైంది, సెకండరీ రిపోర్టింగ్ సెగ్మెంట్స్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ వస్తే చాక్లెట్స్ డివిజన్ లో లాస్ వస్తుందంట. అప్పుడు ఏం చేస్తాం, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఉంచుతాం, అందులో మనం ఏం చేస్తాం, చాక్లెట్స్ ఆపేస్తాం. అవునా? సో అందులో పార్ట్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ చేసే అవకాశం ఉందా లేదా? సో అలా క్లోజ్ చేసినా సరే ఏమంటాడంటమ్మా, సపరేట్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆర్ జియోగ్రాఫికల్ లొకేషన్ అని చెప్పేసి ఆపరేషన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. For an enterprise that operations in a single business or geographical segment which do not report segment information, major product or service line may also be satisfy the criteria. అసలు సెగ్మెంట్స్ ఏ లేవు సార్ మనకి, ఆ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ లేదు, బిజినెస్ సెగ్మెంట్ లేదు అనుకుంటే మనం మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ ని క్లోజ్ చేస్తుంటే కనుక ఏమంటారంటమ్మా, డిస్కంటిన్యూన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ మనం ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అనేది ఒకటి చూస్తున్నామమ్మా, తర్వాత రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ అనేది ఒకటి మాట్లాడుకుంటున్నాం, తర్వాత ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్. మరి రికగ్నిషన్ మెజర్మెంట్ ప్రెజెంటేషన్ డిస్క్లోజర్స్ కదమ్మా, అందులో రికగ్నిషన్ మెజర్మెంట్ తర్వాత ఇక్కడ ప్రెజెంటేషన్ డిస్క్లోజర్స్, అందులో ఇనిషియల్ డిస్క్లోజర్స్ అదర్ దాన్ ఇనిషియల్ డిస్క్లోజర్స్. ఇది అంది స్టాండర్డ్ అంతా కూడా దేనికి సంబంధించిందమ్మా,
డిస్క్లోజర్స్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఇది టోటల్ ఏంటది డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ కి సంబంధించిన స్టాండర్డ్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఫస్ట్ ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్. మా ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అనేది మీకు కనుక జరిగినట్లయితే, ఇక్కడ చెప్పిన ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ కనుక జరిగినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంట, ఈ రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రెజెంటేషన్, డిస్క్లోజర్స్ అనేవి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే సార్, వాట్ ఈస్ ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్? ఆ ఈవెంట్ జరిగితేనే రికగ్నిషన్, మెజర్మెంట్, డిస్క్లోజర్, ప్రెజెంటేషన్ చేయాలి కదమ్మా. ఆ ఈవెంట్ ఏంటి అనే దానికి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. చూడండి, with respect to a discontinuing operation, the initial disclosure event is the occurrence of the any of the following whichever occurs earlier. ఇక్కడ మనం చెప్పిన వాటిలో రెండిట్లో ఏది తొందరగా ఏది ముందరైతే దాన్ని ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ కింద చెప్తాడంట. The enterprise has entered into a binding sale agreement for a substantially all the assets attributable to the discontinuing operations, or the enterprise board of directors or similar governing body has both approved the detailed or formal plan of discontinuance and made announcement of the plan. అసలు ఇక్కడ ఈ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ లోకి వస్తుంది అని చెప్పాలి అంటే కనుక ఏం చేయాలంట, ఒక సేల్ అగ్రిమెంట్ ఒకటితో ఎంటర్ అయిపోయామంట. ఏమని, నా చాక్లెట్స్ డివిజన్ మొత్తాన్ని ఆడికి అమ్మేస్తున్నానని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయానంట. ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్ గా అది ఏమైపోయినట్టమ్మా, డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్ జరిగిపోయినట్టు జరగనట్ట. మరి ఆ ఈవెంట్ జరిగిందా జరగలేదా? జరిగితే అప్పుడు డిస్క్లోజర్స్ అయ్యి ఆడు చెప్పినట్టు చేయాలి, అవునా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ డిస్క్లోజర్స్ అయ్యి చేయాలి. వీడు చెప్పిన రికగ్నిషన్ కానీ, వీడు చెప్పిన మెజర్మెంట్ కానీ, వీడు చెప్పిన ప్రెజెంటేషన్ కానీ, వీడు చెప్పిన డిస్క్లోజర్స్ కానీ ఎప్పుడు చేయాలి? ఈవెంట్. ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అనేది చూడాలి. ఈవెంట్ జరగడం అంటే ఏం జరగాలి? సపోజ్ 2021, 2022 ఉందమ్మా. 2021, 2022లో మన సెగ్మెంట్ రిపోర్టింగ్ చేస్తే మనకి లాసెస్ వచ్చాయని చెప్పేసి తెలిసింది. ఓకే, సో తర్వాత 22, 23లో మనం ఏమనుకున్నామంటే, సో we come to a conclusion that మనం బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నాం. బోర్డ్ మీటింగ్ లో డిసైడ్ చేసుకున్నాం 22, 23లో ఏమని, సో ఈ బిజినెస్ ని, చాక్లెట్ సెగ్మెంట్ ని ఆపేద్దాం అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. ఓకే, బట్ 2023, 24లో దాన్ని ఫైనల్ ప్లాన్ అనేది మనం బయటికి డిస్క్లోజ్ చేసామమ్మా. ఎప్పుడు ఫైనల్ ప్లాన్ అనేది డిస్క్లోజ్ చేసాం? 2023, 24. ఇప్పుడు ఈ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ అనే రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రెజెంటేషన్, డిస్క్లోజర్ ఏ ఇయర్ లో చేయాలి మనం? 23, 24. ఎందుకు? 21, 22లో లాసెస్ వచ్చాయని గమనించాం. 21, 22లో ప్లాన్ చేసుకున్నాం కానీ బయటికి చెప్పామా? 23, 24లో బయటికి ప్లాన్ అనేది డిస్క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు 23, 24లో మనం ఏం చేయాలి? ఈ రికగ్నిషన్, మెజర్మెంట్, డిస్క్లోజర్, ప్రెజెంటేషన్ చేయాలి. ఎందుకు? ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? పోనీ మనం అమ్మేద్దాం అనుకున్నాం కానీ ఎవరికి చెప్పలేదంట, బయటికి ప్లాన్ కూడా డిస్క్లోజ్ చేయలేదంట ఎవరికి. డైరెక్ట్ గా మనం 2024, 25లో ఒకటితో సీల్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయిపోయాం. అప్పుడు ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ ఎప్పుడు వస్తుందమ్మా? మనం డెసిషన్ తీసుకున్నప్పుడా, బయటికి చెప్పినప్పుడా, సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడా? సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అవడం కానీ, బయటికి చెప్పడం కానీ రెండిట్లో ఏది ముందర జరిగితే అది. 2022, 23లో మనం బయటికి చెప్పేసామమ్మా. వీ హావ్ డిస్క్లోజ్డ్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుని బయటికి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు, అమ్మేస్తున్నాం చాక్లెట్ స్వీట్స్ అని చెప్పేసి. అప్పుడు ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగిపోయినట్టేనా? జరగనట్ట? ఎస్, జరిగిపోయింది. అలాంటప్పుడు ఆ ఇయర్ లోనే ఈ రికగ్నిషన్, మెజర్మెంట్ అవన్నీ కూడా వచ్చేస్తాయి, ప్రెజెంటేషన్, డిస్క్లోజర్ ఈవెంట్స్. అర్థమైందమ్మా? సో ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది, అసలు జరిగిందో ఏ ఇయర్ లో జరిగిందో చూడాలి. ఆ ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఏంటి? అబ్రప్ట్ గా సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయిపోవడం కానీ, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుని దానికి సంబంధించిన ప్లాన్స్ అన్నిటితో కలిపి బయటికి డిస్క్లోజ్ చేయడం కానీ, రెండిట్లో ఏది ముందర జరిగితే అది ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్. మా ఈవెంట్ జరగడం అంటే ఈవెంట్ జరిగిన తర్వాత రికగ్నిషన్, మెజర్మెంట్ అనేవి మనం చూస్తాం.
The detailed formal plan for the discontinuance normally includes identification of major assets of the disposed of, the expected method of disposal, period expected to be required for the completion of disposal, principal locations affected, location, functions, and approximate number of employees who will be compensated for terminating their services, and the established proceeds of the salvage to be realized by disposal. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోమ్మా, దీన్ని ఏమంటారంట ఫార్మల్ ప్లాన్. ఫార్మల్ ప్లాన్ వేసుకుంటే సరిపోద్దా? బయటికి కూడా చెప్పాలా? ఫార్మల్ ప్లాన్ వేయడం, బయటికి చెప్పడం, ఆ రెండిట్లో జరిగితే బయటికి చెప్పడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో చెప్పామో దాన్ని ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. అర్థమైందా? నెక్స్ట్, an enterprise board of directors or similar governing body is considered to have made the announcement of a detailed. Okay, ఎవరు డిస్క్లోజ్ చేయాలమ్మా? అనౌన్స్మెంట్ చేయాల్సింది ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే ఆథరైజ్డ్ పర్సన్స్. ఆథరైజ్డ్ పర్సన్స్ డెసిషన్ తీసుకోవడమే కాదు, బయటికి అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేస్తే అప్పుడు ఏమైనట్టు? ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగినట్టు. సార్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా మనం ఒకరితో సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయింది సార్, అప్పుడు కూడా అది ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగినట్టు. అర్థమైందా సార్? తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? రికగ్నిషన్ మెజర్మెంటే కదమ్మా మనం మాట్లాడుకుందాం అనుకుంటుంది సార్. రికగ్నిషన్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఫర్ రికగ్నైజింగ్ ద మెజరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్, దిస్ AS does not provide the guidelines, but for the purpose of relevant accounting standards should be referred అన్నాడు. అంటే ఇక్కడ రికగ్నిషన్ మెజర్మెంట్ అంటే డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఇంకా ఇక్కడ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా మెజర్ చేయాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 24 ప్రకారం కాదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. మరి ఏ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది? ఏ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది? AS1 చెప్పండి అమ్మా. ఏదైనా ఒక ఆపరేషన్స్ మనం కంటిన్యూ అవుతాయని చెప్పేసి అకౌంట్ ఫర్ చేస్తామా? కంటిన్యూ అవ్వు అని చెప్పేసి అకౌంట్ ఫర్ చేస్తామా? కంటిన్యూ అవ్వవు అని చెప్పేసి అనుకున్నప్పుడు స్టిల్ మనం ఏంటి గోయింగ్ కన్సర్న్ అనేది ఎఫెక్ట్ చేస్తామా? ఆ పర్టికులర్ ఆపరేషన్స్ కి గోయింగ్ కన్సర్న్ అనేది మనం ఎఫెక్ట్ చేయమమ్మా. ఓకే, అన్ని కూడా ఏ వాల్యూస్ చూపిస్తాం? నెట్ రియలైజబుల్ వాల్యూస్ కి చూపిస్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? కాస్ట్ కూడా చూపించాలా? కాస్ట్ కూడా చూపించకూడదా? కాస్ట్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు చూపించాలి? నెట్ రియలైజబుల్ వాల్యూస్ కి చూపించాలి. బట్ దట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 24. అర్థమైందా? నెక్స్ట్, ఇక్కడ ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? డిస్క్లోజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైంది? చాలా సింపుల్ స్టాండర్డ్. ఇది ఏంటిది? డిస్క్లోజర్ స్టాండర్డ్. డిస్క్లోజర్ స్టాండర్డ్ లో ఏంటి? ఆపరేషన్స్ ఎక్కడైనా డిస్కంటిన్యూ అవుతున్నాయా? ఆపరేషన్స్ డిస్కంటిన్యూ అవడం అంటే ఏంటి సార్? సెగ్మెంట్ రిపోర్టింగ్ లో మనం ఏవైతే జియోగ్రాఫికల్ సెగ్మెంట్, బిజినెస్ సెగ్మెంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నామో, అదేదైనా ఒక సెగ్మెంట్ ని మనం డిస్కంటిన్యూ చేస్తున్నట్లయితే, ఆపరేషన్స్ ని ఆపేస్తున్నట్లయితే, అప్పుడు దాన్ని ఏమంటామమ్మా? అక్కడ డిస్కంటిన్యూ ఆపరేషన్స్ అంటాం. అందులో ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అయినా జరిగిందా అంటే మనం ఫార్మల్ ప్లాన్ తీసుకోవడం, దాన్ని బయటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్క్లోజ్ చేయడం, అది కానీ తర్వాత బయటికి ఎవరితోనే అబ్రప్ట్ గా సేల్ అగ్రిమెంట్ మనం ఎంటర్ అయిపోయాం. రెండిట్లో ఏ ఈవెంట్ అయినా సరే ఏది ముందర జరిగితే ఆ ఈవెంట్ ప్రకారం మనం ఏం చేస్తాం? డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి జరిగినట్టుగా ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ కంప్లీట్ అయినట్టుగా మనం తీసుకుంటాం. అలా ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగిన ఇయర్ లో మనం ఏం చేయాలంట? డిస్క్లోజర్స్ చేయాలంట. ఏం డిస్క్లోజర్స్ చేయాలంటమ్మా? మరి రికగ్నిషన్ మెజర్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు. ఓన్లీ డిస్క్లోజర్స్ గురించి మాత్రమే చెప్తున్నారు. అంటే AS24 ఇస్ ఏ టోటల్ ఏ స్టాండర్డ్? డిస్క్లోజర్స్ స్టాండర్డ్. అర్థమైందా? An enterprise should include the following information regarding discontinuing of operations in its financial statements, beginning with the financial statements for the period to which initial disclosure event occurs. ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడమ్మా? బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగేంత వరకు కూడా వాటిని ఇక్కడ మనకి డిస్క్లోజ్ చేయమంటున్నాడు. ఏమని? The description of the discontinuing operations, the enterprise should include following information regarding discontinuing operations in its financial statements, beginning with the financial statements for the period
ఇన్ విచ్ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అక్కర్స్. అంటే ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగిన ఇయర్ నుంచి కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంట, అది క్లోజ్ అయ్యేంత వరకు కూడా. 2022-23లో మనం ఒక సేల్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. కంప్లీట్ గా చాక్లెట్ జ్యూస్ అమ్మేద్దాం అని చెప్పేసి. ఓకే, అమ్మేద్దాం అని చెప్పేసి డెసిషన్ లోకి వచ్చేసిన తర్వాత ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది. అది ఆ ఇయర్ లో కంప్లీట్ అయిపోతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే ఎన్నాళ్ళు అయితే కంటిన్యూ అవుతుందో అన్నాళ్ళు కూడా మనం ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. అంటే డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ గురించి డిస్క్రిప్షన్ రాయాలంట. బిజినెస్ ఆర్ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఇన్ విచ్ రిపోర్టెడ్ యాజ్ పర్ A17. మనం ఖచ్చితంగా డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఎక్కడ తీసుకుంటాం అనుకున్నాం? సెగ్మెంట్ రిపోర్టింగ్ నుంచే కదా తీసుకుంటాం. ఒకవేళ సెగ్మెంట్స్ లేకపోతే మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అనుకున్నాం. ఆ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ గురించి మనం రాయాలి. డేట్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్. ఆ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అంటే ఏంటి? మనకి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం కానీ, లేకపోతే ప్లాన్ చేసి అనౌన్స్మెంట్ చేయడం కానీ. ఎప్పుడు అనౌన్స్మెంట్ చేసామో దాన్ని ఏమంటాం? సేల్ అగ్రిమెంట్ కానీ ఆ అనౌన్స్మెంట్ కానీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఏది జరిగితే ఆ డేట్ ని మనం ఏమంటాం? ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ ఎప్పుడు జరిగిందో చెప్పాలంట. అండ్ ఎలాంటి నేచర్ తో ఈ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగిందో చెప్పాలంట. డేట్ ఆర్ ద పీరియడ్స్ విచ్ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ ఇఫ్ నోన్ ఆర్ డిటర్మినబుల్. సార్, నా డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ ఈ రోజుతో ఈ ఇయర్ లో స్టార్ట్ అయినాయి. 2022-23లో అనౌన్స్మెంట్ తో స్టార్ట్ అయినాయి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 years అని చెప్పేసి ముందే మనకు తెలిసింది అనుకోమ్మా. 3 ఏళ్ల వరకు ఇది మనం వస్తుంది అని చెప్పేసి ముందుగానే మెన్షన్ చేయాలంట. అది కూడా డిస్క్లోజర్ ఈవెంట్. క్యారింగ్ అమౌంట్స్ యాజ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, ద టోటల్ అసెట్స్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ అండ్ ద టోటల్ లయబిలిటీస్ టు బి సెటిల్డ్. అంటే లయబిలిటీస్ అసెట్స్ ఎన్ని అయితే బయటికి పోతాయో, డివిజన్ తీసేస్తున్నాం అంటే అసెట్స్ లయబిలిటీస్ పోతాయా? ఆ ఏవైతే పోతాయో ఆ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ లో సెపరేట్ గా మనం డిస్క్లోజ్ చేయాలంటే. ఈ అసెట్స్ పోతాయి, ఈ లయబిలిటీస్ పోతాయి. Amounts of revenues and expenses in respect of ordinary activities attributable to the discontinuing operations during the current financial reporting period. అంటే ఈ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల ఏదైనా రెవెన్యూస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ కరెంట్ ఇయర్ లో ఉంటే వాటిని కూడా మనం సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలంట. ఎందుకు? ఇవి నెక్స్ట్ ఇయర్ ఉంటాయా? ఉండవని చెప్పేసి ముందుగానే టోటల్ గా రెవెన్యూ 10 కోట్లు కనిపిస్తుంది. అందులో డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల వచ్చే రెవెన్యూ 2 crores. అంటే 2 crores నెక్స్ట్ ఇయర్ కి ఉండదు కదమ్మా అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం లేదా? అందుకోసమనే రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ సెపరేట్ గా చెప్పమంటున్నాడు. అసెట్స్ లయబిలిటీస్ టోటల్ గా బ్యాలెన్స్ షీట్ లో చెల్లిపోయే వాటి గురించి చెప్పాల్సి వస్తుంది. అలాగే రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం సెపరేట్ గా చూపించాలంట. The amount of pre-tax profit or loss from the ordinary activities attributable to discontinuing operations during the current financial year, financial reporting period, and the income tax expenses related thereto. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూపించాలి, ట్యాక్స్ చూపించాలి. రెండు కూడా మనం ఏం చేయాలంటమ్మా? డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ వల్ల మనకి ఏవైతే మనకి పోతున్నాయో అవి. అమౌంట్ ఆఫ్ నెట్ క్యాష్ ఫ్లోస్ అట్రిబ్యూటబుల్ టు ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటమ్మా? ఆపరేటింగ్, ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్ కదా. యాక్టివిటీస్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కి సెపరేట్ గా క్యాష్ ఫ్లో ప్రిపేర్ చేసి ఆ క్యాష్ ఫ్లో లో ఉన్న ఐటమ్స్ ని కరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్ లో సెపరేట్ గా చూపించాలంట. ఇక్కడ ఇనిషియల్ డిస్క్లోజర్ ఏం చేస్తున్నాం? ఏ ఇయర్ లో మనకి ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. సార్, చాక్లెట్ సెగ్మెంట్ ని మేము డిస్కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పమంటున్నారు డిస్క్రిప్షన్. ఆ తర్వాత ఇది మనం AS17 లో సెగ్మెంట్ రిపోర్టింగ్ లో ఎలా రిపోర్ట్ చేసాము? సార్, వీ హావ్ టేకెన్ ఏ ప్రైమరీ రిపోర్టింగ్ సెగ్మెంట్, చాక్లెట్ సెగ్మెంట్ యాజ్ ఏ ప్రైమరీ రిపోర్టింగ్ సెగ్మెంట్ అని చెప్పేసి మనం రాస్తాం ఒకవేళ అలా తీసుకుంటే కనుక. తర్వాత ఇప్పుడు మనకి ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది. తర్వాత ఏమంటున్నాడమ్మా? తర్వాత డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఎన్నాళ్ళు జరుగుతుంది? ఒక ఇయర్ లో జరిగిపోద్దా, 2 years లో జరుగుతుందా, 3 years లో జరుగుతుందా, ఎక్స్టెండ్ టు విచ్ జరుగుతుంది అనేది సపరేట్ గా రాయాలి. ఓకే, రైట్. ఇంకేం రాయాలి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపించాలి, రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ చూపించాలి,
క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే క్యాష్ ఫ్లోస్ కూడా మనం చూపించాలి. అలాగే ప్రాఫిట్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, ట్యాక్స్ ఎక్స్పెన్స్ కూడా మనం సెపరేట్ గా చూపించాలంట. దీనికి సంబంధించినవి డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్. అర్థమైందా? ఆ సెపరేట్ గా డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ కి జరుగుతున్న ఆ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల మనం పూర్తిగా ఏవైతే మన బుక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయో అవన్నీ సెపరేట్ గా చూపించమన్నారు. ఏమేమి ఉన్నాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్, తర్వాత రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, తర్వాత క్యాష్ ఫ్లో ఆపరేషన్స్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, తర్వాత ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే క్యాష్ ఫ్లో అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఏం చేయాలి? సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఇంకేం డిస్క్లోజ్ చేయాలి? ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు ఈ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది, A17 లో సెగ్మెంట్ రిపోర్టింగ్ లో దీన్ని ఎలా రిపోర్ట్ చేశాము, టోటల్ గా ఏ సెగ్మెంట్ ని మనం డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ గా ట్రీట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఇనిషియల్ డిస్క్లోజర్స్. ఓకే, తర్వాత disclosures other than initial disclosures ఏమన్నాయంటమ్మా? All the disclosures above should be presented in the notes to financial statements except for the amounts pertaining to pre-tax profits or losses of the discontinuing operations and the income tax expense thereon. Okay, which should be shown on the face of the statement of P&L. మా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ది కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ది డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎక్కడ కనిపించాలంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L కనిపించాలి. అలాగే ట్యాక్స్ ఎక్స్పెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, ట్యాక్స్ ఎక్స్పెన్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ మనకి ఏం కనిపించాలంటమ్మా? ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L లో కనిపించాలంట. రైట్ సార్, ఒక్కసారి మనకి వేరియస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం, వేరియస్ స్టాండర్డ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం P&L లో మనకి రిక్వైర్మెంట్స్ చెప్పారమ్మా. షెడ్యూల్ 3 పని అనుకుందాం. షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్స్ ఇందులో ఉంటాయి. సో ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L ఏమేమి కనిపించాలి సెపరేట్ గాని అని చెప్పేసానంటే, యాజ్ పర్ AS5 తీసుకున్నాం అనుకోమ్మా. AS5 తీసుకుంటే ఏమనుకున్నాం? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ఏమన్నాడు? ఆర్డినరీ యాక్టివిటీస్. మనం కావాలనుకుంటే ఎక్సెప్షనల్ ఐటమ్స్ సెపరేట్ గా చెప్పచ్చు అనుకున్నాం కదమ్మా. సో కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఎక్సెప్షనల్ ఐటమ్స్. అమ్మా ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఎందులో పార్ట్ గా ఉంటాయి? ఆర్డినరీ యాక్టివిటీస్ లో పార్ట్ గా ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ఎక్స్ట్రాఆర్డినరీ యాక్టివిటీస్ ఇదంతా కూడా దేని స్టాండర్డ్ ప్రకారం? AS5 అంతేనా? ఎస్ ఆర్ నో? ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L మనకి కనిపించాల్సిన రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? అలాగే ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కూడా మనం సెపరేట్ గా ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కూడా మాట్లాడుకున్నాం కదా. ఆన్ ది ఫేస్ ఆఫ్ P&L సెపరేట్ గా కనిపించాలని చెప్పేసి అది కూడా AS5 రిక్వైర్మెంట్సే కదమ్మా. అవునా కదా? క్లియర్? రైట్. నెక్స్ట్ ఇంకేం రిక్వైర్మెంట్స్ మాట్లాడుకున్నామమ్మా? యాజ్ పర్ AS20. AS20 లో మాట్లాడుకున్నావా? ఏం మాట్లాడుకున్నాం? బేసిక్ EPS ఏంటిది? బేసిక్ EPS, డైల్యూటెడ్ EPS ఈ రెండు కూడా ఆన్ ది ఫేస్ ఆఫ్ P&L కనిపించాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? తర్వాత యాజ్ పర్ AS22. AS22 లో ఏమనుకున్నాం? ట్యాక్స్ ఎక్స్పెన్స్. ట్యాక్స్ ఎక్స్పెన్స్ కన్సిస్ట్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్. అర్థమైందా? కరెంట్ ట్యాక్స్ as well as డిఫర్డ్ ట్యాక్స్. ఇదేంటి? అకౌంటింగ్ స్టాండర్డ్ 22. ఇదేంటిది? అకౌంటింగ్ స్టాండర్డ్ 20. ఓకే, ఇప్పుడు AS24 ప్రకారం రిక్వైర్మెంట్స్ అడుగుతాడు. AS24 ప్రకారం ఆన్ ది ఫేస్ ఆఫ్ P&L ఏం కనిపించాలంటమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రెండు రకాలుగా కనిపించాలంట. ఎలాగా? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. అర్థమైందా? అలాగే ట్యాక్స్ ఎక్స్పెన్స్ లో కూడా మనకేంటి? ట్యాక్స్ ఎక్స్పెన్స్ లో కూడా ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్,
ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి సపరేట్ గా మనం ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూపించాలంట, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూపించాలంట. ఇదేంటిది, మనం జస్ట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏం చూపించాలన్నా ట్యాక్స్ ఎక్స్పెన్స్ ప్రీ ట్యాక్స్ అనేది ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ చూపించాలని చెప్పేసి ఇనీషియల్ డిస్క్లోజర్స్ లో మాట్లాడుకున్నాం. వాటిని సెపరేట్ గా చూపించాలి విత్ రెస్పెక్ట్ టు కంటిన్యూయింగ్, విత్ రెస్పెక్ట్ టు డిస్కంటిన్యూయింగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? yes 24 లో అడిషనల్ డిస్క్లోజర్స్ విత్ రెస్పెక్ట్ టు మా డిస్క్లోజర్స్ అదర్ దాన్ ఇనిషియల్ డిస్క్లోజర్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం. అవునా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మాకు గుర్తుంటాయి అవి చాలా సింపుల్. డిస్క్లోజర్స్ అంటే ఏవేవో అక్కర్లేదు, స్పెసిఫిక్ గా దాని గురించి ఆలోచిస్తే చాలు. నువ్వు డిస్కంటిన్యూ చేస్తున్న ఆపరేషన్స్ డిస్క్రిప్షన్ చెప్పమన్నాడు. డిస్క్రిప్షన్ చెప్పిన తర్వాత ఏమడిగాడు? అది A17 లో ఏ సెగ్మెంట్ కి చూపించామని అడిగాడు. ఎప్పుడు ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది అడిగాడు. ఎన్నాళ్ళు ఈ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతుందో అడిగాడు. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్ సెపరేట్ గా చూపించమన్నాడు. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ సెపరేట్ గా చూపించమన్నాడు. తర్వాత ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ సెపరేట్ గా చూపించమన్నాడు. తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివిటీస్ ఆపరేటింగ్, ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సెపరేట్ గా చూపించమన్నాడు. అంతేనా? ఇవి ఇనిషియల్ డిస్క్లోజర్స్ కింద మనకి చెప్పాడు. ఇది కాకుండా అడిషనల్ డిస్క్లోజర్స్ ఏమని చెప్పాడమ్మా? ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L ట్యాక్స్ ఎక్స్పెన్స్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ మనకి P&L లో ఇక్కడ ఏమొస్తుందమ్మా? కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కి సంబంధించిన ప్రాఫిట్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ సంబంధించిన ప్రాఫిట్. ట్యాక్స్ ఎక్స్పెన్స్ లో కూడా ఏంటి? కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ సంబంధించింది, డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ కి సంబంధించింది సెపరేట్ గా డిస్క్లోజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్ 24. అర్థమైందా? మనం షెడ్యూల్ 3 మీరు చదివేటప్పుడు షెడ్యూల్ 3 చూస్తారు కదమ్మా. షెడ్యూల్ 3 లో మీరు P&L చూసేటప్పుడు ఈ స్టాండర్డ్స్ అన్నింటినీ కంప్లై చేశారా చేయలేదా అని చెప్పేసి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అర్థమైందా? లాస్ట్ లో మనం షెడ్యూల్ 3 P&L బ్యాలెన్స్ షీట్ చూపిస్తానమ్మా. ఓకే, కావాలంటే షెడ్యూల్ 3 P&L బ్యాలెన్స్ షీట్ చూపించి అందులో ఏ స్టాండర్డ్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ మనం సెపరేట్ గా చూపించారనేది మనం మాట్లాడుకుందాం. క్లియర్? తర్వాత అదర్ డిస్క్లోజర్స్ ఏం కావాలంటమ్మా? when an enterprise disposes of assets and or settles liabilities attributable to a discontinuing operation or enters into a binding agreement for the sale of such assets, the settlement of such liabilities, it should include its financial statements the following information when the event occurs. ఏం చూపించాలంట? any gain or loss on that recognized at the disposal of assets and or settlement of liabilities attributable to discontinuing operations, amount of the pre-tax gain or loss, income tax expense relating to gain or loss. My unit as a whole అమ్మేస్తున్నప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిందా, గెయిన్ వచ్చిందా, లాస్ వచ్చిందా? టోటల్ గా చాక్లెట్స్ డివిజన్ అంతా అమ్మేస్తున్నాను అనుకోమ్మా. చాక్లెట్స్ డివిజన్ అసెట్స్ అనేవి అంతా చూసుకుంటే నాకు 25 లక్షలు ఉన్నాయి. ఓకే, సో లైబిలిటీస్ ఎంత ఉన్నాయంటే 10 lakhs ఉన్నాయి. తీసేస్తే నెట్ అసెట్స్ ఎంత అవుతాయి? 15 lakhs. నేను దాన్ని 20 లక్షలకు అమ్ముతున్నానంట. ఎంత అమ్ముతున్నానమ్మా? 20 lakhs. అంటే గెయిన్ ఎంత వచ్చినట్టు? 5 lakhs. ఆ గెయిన్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది కదా. ఆ గెయిన్ మీద ట్యాక్స్ ఎంత వచ్చింది? 30% అనుకుంటే కనుక 1,50,000. అంతేనా? 5 lakhs మీద 30% అంటే 1,50,000 కదా. అంటే డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ద్వారా నీకు గెయిన్ ఎంత వచ్చింది? 5 lakhs. లాస్ దాని మీద ట్యాక్స్ ఎంత వచ్చింది అంటే 1,50,000 అని సెపరేట్ గా చెప్పాలండి. అర్థమైందా? The net selling price or range of the prices which after deducting the expected disposal cost of these net assets for which enterprise has entered into one or more of the binding sale agreements, the expected timing receipt of these cash flows and carrying amount of those net assets as in the balance sheet date అని చెప్పేసి అంటున్నాడు. అంటే నెట్ ప్రైస్ ఎంత, మీకు చేతికి నెట్ ఎంత వస్తుంది? 20 లక్షలు అన్నానా? టోటల్ గా మీకు వచ్చేది ఏంటంటే 22 లక్షలు అమ్మా.
కానీ ఈ డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే కొన్ని మీరు ఈ అడిషనల్ గా ఖర్చులు అనేవి ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు 2 lakhs ఖర్చు పెట్టారు. అప్పుడు ఏమవుతుంది 20 lakhs నెట్ రిలీజబుల్ వాల్యూ నెట్ వస్తుంది మీకు. అందులోంచి అసెట్స్ ని మనం ఏం చేసాం 15 లక్షల అసెట్స్ ఉన్నాయి తీసేస్తే 5 లక్షల ప్రాఫిట్ అని చెప్పారు. ఇప్పుడు టోటల్ గా నెట్ రెవెన్యూ ఎంత వస్తుంది, టోటల్ రెవెన్యూ అనేది ఎంత వస్తుంది అనేది మీరు సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలంటమ్మా. ఓకే, మీరు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన వాల్యూ మీకు ఎంత అమౌంట్, అందులో దానికి సంబంధించిన ఏ టైమింగ్ లో మనకి క్యాష్ ఫ్లోస్ వస్తాయి, క్యాష్ ఫ్లోస్ అనేవి ఏ టైంలో వస్తాయి అనేవి అన్ని కూడా నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి మనం బ్యాలెన్స్ షీట్ లో కంటిన్యూ చేసుకుంటున్నాము అనేది అన్ని కూడా మనం సపరేట్ గా అదర్ డిస్క్లోజర్స్ లో చెప్పాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సింపుల్ గా డిస్క్లోజర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ బిజినెస్ మన డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ గురించి మొత్తం, తర్వాత ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L గురించి, తర్వాత ఈ డిస్పోజల్ వల్ల మనకి గెయిన్ వస్తే గెయిన్, దాని మీద ట్యాక్స్ వస్తే ట్యాక్స్, లాస్ వస్తే లాస్, దాని మీద ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తే ట్యాక్స్ అడ్వాంటేజ్, అవన్నీ కూడా మనం సపరేట్ గా చూపించాలి. అర్థమైందా? నెక్స్ట్ అప్డేటింగ్ ద డిస్క్లోజర్స్ అంటున్నాడు. In addition to these disclosures, enterprise should include in its financial statements for the period subsequent to one of which initial disclosure event occurs a description of any significant changes in the amount of timing or cash flows relating to assets disposed or liabilities to be settled and the events causes those changes అని చెప్పేసి అంటున్నాడు. సార్ మనం ఎన్నాళ్ళు డిస్క్లోజ్ చేస్తాం అంటే ఎన్నాళ్ళు మనకి పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాం, 3 years పడుతుందని చెప్పేసి చెప్పాం అనుకోమ్మా. ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ లో ఉన్నప్పుడు ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ కి ఏమయ్యే అవకాశం ఉంటది, చేంజ్ అయ్యే అవకాశం ఉంటదా? అవునా కదా? ఈ రోజున ఇనిషియల్ గా మనం ఒక అసెట్ కి వాల్యూ అనేది 20 లక్షలు అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఆడు అసెస్మెంట్ చేసుకుంటే అది 17 లక్షలు అని చెప్పేసి తేలింది. అప్పుడు అది చేంజ్ అయినట్టే కదమ్మా. అప్పుడు వాల్యూస్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఎఫెక్ట్ అవ్వా? అప్పుడు నెక్స్ట్ ఇయర్ లోకి వచ్చేసరికి డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ వల్ల లాస్ట్ ఇయర్ లో నేను ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ లో నేను ఆ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగిన ఇయర్ లో ఇనిషియల్ డిస్క్లోజర్స్ చేశాను నేను. వాటిలో ఏవే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ ని సబ్సిక్వెంట్ ఇయర్స్ లో ఏం చేయాలంట, అప్డేట్ చేయాలంట. సబ్సిక్వెంట్ ఇయర్స్ లో ఏం చేయాలంట, అప్డేట్ చేయాలంట. అర్థమైందా? నెక్స్ట్ separate disclosure for each discontinuing operations. Any disclosure required under AS 24 should be presented separately for each discontinuing operations. Sir, నేను ఒకేసారి నా దగ్గర 10 ఈవెంట్స్ ఉంటే కనుక, అంటే 10 ఏమంటారు ఆపరేషన్స్ ఉంటే కనుక, 10 సెగ్మెంట్స్ ఉంటే కనుక, అందులో 4 సెగ్మెంట్స్ నేను ఒకేసారి క్లోజ్ చేస్తున్నాను అనుకోమ్మా. అప్పుడు ఈచ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కి నేను సపరేట్ డిస్క్లోజర్స్ ఇవ్వాలా అసలు లేదా? మనం ఏ డిస్క్లోజర్స్ ఇస్తున్నాం చెప్పండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్, మనం ఏదైతే ఆపరేషన్ డిస్కంటిన్యూ చేస్తున్నామో దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. తర్వాత ఇంకేం చెప్తున్నాం, ఏ సెగ్మెంట్ లోకి వస్తుంది, ఏ 17 లో ఏ సెగ్మెంట్ లోకి వస్తుంది, ఎప్పుడు ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ జరిగింది, ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది, ఇలా మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి, రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, తర్వాత క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఎంత, ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత, P&L లో కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ప్రాఫిట్ ఎంత, తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ వల్ల మనకు వచ్చే గెయిన్ ఎంత, దాని మీద ట్యాక్స్ ఎంత, ఒక లాస్ ఎంత, దానిలో ట్యాక్స్ అడ్వాంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం సెపరేట్ గా చూపించట్లేదా? ఇవన్నీ కూడా మనం ఏ సెగ్మెంట్ కి ఆ సెగ్మెంట్ 4 సెగ్మెంట్ క్లోజ్ చేస్తున్నాం కదా, 4 సెగ్మెంట్స్ కి సెపరేట్ గా మనం ఏం చేయాలంటమ్మా, డిస్క్లోజ్ చేయాలంట. అర్థమైందా? అన్నింటినీ కలిపి ఒక దాంట్లో చూపించవచ్చు అంటే చూపించకూడదంట. దేనికి దానికి సెపరేట్ గా మనం డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కింద చూపించాలి. క్లియర్? నెక్స్ట్ presentation of the required disclosures. ఎక్కడ ప్రెజెంట్ చేయాలి? ది అబౌవ్ డిస్క్లోజర్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఎక్కడంటమ్మా, notes to financial statements except the following should be shown on the face of the statement of P&L. P&L ఏమి చూపించాలనుకున్నాం, ఆల్రెడీ మాట్లాడుకున్నామా. డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ నుంచి వచ్చే ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఫ్రమ్ ది కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, అవి ఏంటి ఎక్కడ చూపించాలి,
ఆన్ ది ఫేస్ ఆఫ్ P&L. మిగతా అన్ని కూడా ఎక్కడ చూపించాలంట, నోట్స్ టు అకౌంట్స్. చెప్పుకున్నాం కదా ఇది. నెక్స్ట్, restatement of prior periods. Comparative information for the prior periods that are presented in the financial statements prepared after the initial disclosure event should be restated to the segregate assets, liabilities, revenues, expenses, cash flow, discontinuing operations in a manner similar to that mentioned above అని చెప్పేసి అంటున్నాడు. సార్ మనం ఒక షెడ్యూల్ 3 లో కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తామా, ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామా? కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్స్ ని కూడా ఏం చేయాలమ్మా, ఈ డిస్క్లోజర్ ఇక్కడ P&L లో ది ఫేస్ ఆఫ్ ది P&L లో ప్రాఫిట్ ఫ్రమ్ ది డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అని రాస్తామా? కరెంట్ ఇయర్ రాయాలా, లాస్ట్ ఇయర్ కూడా ఏం చేయాలి, రీస్టేట్ చేయాలి. ఈ ఆపరేషన్ సంబంధించిన లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ని సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఈ ఇయర్ ఈ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ సంబంధించిన ట్యాక్స్ ఎక్స్పెన్స్ ని లాస్ట్ ఇయర్ సెపరేట్ చేసి చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Disclosure in interim financial reports. Disclosures in an interim financial reports in respect of discontinuing operations should be made in accordance with the AS 25 అంటున్నాడు. మాకడ AS 25 ప్రకారం ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఎవరికి అవసరం అవుతుంది? అసలు ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఇయర్ కి ప్రిపేర్ చేస్తాం. బట్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయనుకోమ్మా, లిస్టెడ్ కంపెనీస్ అంటే ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏం చేస్తాయి తెలుసమ్మా, మనకి ఎవ్రీ 3 months కి, ఎవ్రీ క్వార్టర్ కి మనకి ఏం చేయాలి, ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేయాలంట. ఆ ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేయడానికి ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటారు. ఆ ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారం AS 25 లో చెప్తాడంట. AS 25 ప్రకారం మనం ఈ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ ఆపరేషన్స్ గురించి చూపించాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కాబట్టి AS 25 అనేది మనకు లేదమ్మా. ఇది ఎక్కడ ఉంటుందంటే ఫైనల్ లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయినట్టు, అకౌంటింగ్ స్టాండర్డ్ 24 కంప్లీట్ అయినట్టు, రైట్?